నమ్మకంగా జరిగే స్టోరీని అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మామూలుగా కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ ఐమాక్స్లో ఉన్నామా, థియేటర్లో ఉన్న సేపు లేకపోతే ఇక్కడ వేరే ప్రపంచంలో ఉన్నామా అయితే నాకైతే అనిపించిందండి. లాస్ట్ ఒక 10 నిమిషాలు ఆ తుఫాను బీభత్సం అయితే మామూలుగా కాదు. కాకపోతే కొంచెం గ్రాఫిక్స్ కూడా సెకండ్ హాఫ్లో కొంచెం తెలిసిపోతున్నాయి. కొంచెం ఈ జాతర చూసుకుని అంటే కొంచెం పాటిస్తే బాగుంటుంది. అలాగే పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 గురించి పార్ట్ 1 ఏంటంటే అలాగ వెళ్తూ పవన్ కళ్యాణ్ గుర్రం మీద వెళ్తూ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. వెళ్తూ అరాచకాలను అరికట్టి అంటే ఏం చేస్తారు న్యాయం అనేది అయితే మన సినిమాలో చూడాలి. అంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఎక్స్ పార్టీలో ఉన్నాయి కదా, ఎక్స్ పార్టీ గురించి డైలాగుల గురించి ఆ టైప్ డైలాగులు ఇందులో కూడా అంటే విలన్లకి ఉన్నాయి. ఇంకా అయ్యే ఇంకా సింహాన్ని మీరేమో జింకలు, అదే ఇంక మీరు జింకలు నేను సింహాన్ని వచ్చాను, ఇంకా ఎవరు దాన్ని ఆపలేరు. ఇంకా అంటే కొంచెం కలుస్తాయి. అంటే ఇక్కడ ఉన్నా లేకపోతే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి మనకు అలా అయితే అనిపిస్తూ ఉంటుంది. మైనస్ కాదు అంటే మనం ఇంకా సినిమా అయిపోద్దాం అనుకుంటాం, సెకండ్ పార్ట్ ఉందని అనుకోరు. అంటే విలన్ చంపేస్తే ఇంకా అయిపోద్దాం అనుకుంటాం, కానీ విలన్ చంపకుండా సెకండ్ పార్ట్ ఉందని కొంచెం ఆలోచిస్తాం అనమాట. మనం సినిమాకి సంబంధించి ఉన్నాయి, పొలిటికల్ పార్టీ కూడా ఉన్నాయండి ఇందులో. సినిమాని అందరూ చూస్తారు, కానీ మనకు అనిపించేది ఏంటంటే సినిమా అంటే ఇప్పుడు ఉన్న పార్టీని బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ డైలాగులో అదే ఇప్పుడు అత్తంటి ధర వచ్చింది, అప్పటికి ఆయన లేడు అందులో. అప్పుడు ఎలా ఉంది మరి? అప్పుడు నేను గడ్డాన్ని సింహాన్ని అన్నాను. మరి అప్పుడు అది కాదు కదా. అంటే ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పి అలాగే అనిపిస్తూ ఉంటుంది మనకి. చూసిన వాళ్ళకి ఏంటంటే ఓహో అలాగ అనిపిస్తూ ఉంటే ఆ టైప్ కావాలోకి వస్తుంది. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే ఎక్సలెంట్ నిజంగా. ఎక్కడ అసలు ఆ గ్రాఫిక్స్ అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీశారు కాబట్టి సినిమా అయితే చాలా గ్రాఫిక్స్ బాగుంది. కానీ కొంచెం చూసుకోవాలి, పార్ట్ 2లో అయితే కొంచెం చూసుకోండి. నా తరపు రేటింగ్ 3 ఇస్తున్నానండి. అంతే అబ్బో అంత సినిమా సనాతన ధర్మం గురించి తీసాడు. సినిమా అంతా అంటే మంచి చేయాలి. వెళ్తూ ఎన్నో అవాంతర్యాలు. ఒక ఊర్లో ఒక్కో బాధ ఉంటుంది. ఒకళ్ళు నీరు ఉండదు, ఒకళ్ళు ధాన్యం ఉండదు, ఒకళ్ళు ఏమో అంటారు. అలాగే దాన్ని తీర్చుకుంటూ వెళ్తూనే సనాతన ధర్మం అని చెప్పి చూపించారు. బాగుంది. 3 ఇస్తున్నాను సార్. నైస్. మన చరిత్రను చూపించే ధైర్యం ఉండాలి. కాబట్టి మనం హిందువులు ఏ విధంగా క్రూరత్వాన్ని బలైపోయారు అనేది చాలా కరెక్ట్గా చూపించారు. కాబట్టి ఎక్కడ కూడా దాని అతిశయోక్తి లేదు, ఎక్కడ లేనిదేం చూపించాల. మన తెరమరుగైన చరిత్రని, మనం చూడని చరిత్రని అది పర్ఫెక్ట్గా దీంట్లో అరేరవేరంలో చూపించారు. 100% మంచి సినిమా చూసిన ఫీల్తో ఇక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్షల్ ఆర్ట్స్ వచ్చి కాబట్టి ఈయన కూడా మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో 15 దేశాలు పర్యటన చేసి వచ్చాడు. వాళ్ళంతా 500 మంది ఆయన కలవబోతున్నారు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఏ విధంగా చేయొచ్చు అనేది లాస్ట్ 22 మినిట్స్లో అద్భుతంగా చూపించాడు. ఎందుకంటే ప్రతి సినిమాలు అనేక మంది వస్తుంటాయి, సోషల్ మెసేజ్లు ఇస్తుంటారు. కానీ మనం చూడని చరిత్రని మన బిడ్డలు చూడాలి, నెక్స్ట్ జనరేషన్ చూడాలి. మన 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకి ముందు 1885 కాంగ్రెస్ ఏర్పడడానికి ముందు 1336 విజయనగర సామ్రాజ్యం గొప్పతనం, కాకతీయుల గొప్పతనం ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది కదా. అది చూపించే పనిలో 100% సక్సెస్ అయ్యారు. అద్భుతమైన సినిమా చూసా ఉన్నాం. రవి గారు మాట్లాడారు. నేను రవి అండి, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ బ్లాక్ బెల్ట్ 7th డాన్ 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఎవరు చేయలే, అందరూ డూబుగుండేది. లాస్ట్ ఫైట్ ఇంతవరకు ఎప్పుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. చాలా అద్భుతం అది. ఒక్కొక్క టెక్నిక్ కానీ, ఎలా నైఫ్ అటాక్స్ కానీ, తర్వాత కిక్స్ కానీ, ఒక స్పిన్ కిక్ వేసాడు, ఇంతవరకు ఎవరు వేయలేదు. అలాంటిది టర్నింగ్ సైడ్ కిక్, అలా కిక్స్ కొట్టారు అందరూ. మేము అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాము. 2 రాష్ట్రాల నుంచి వెళ్ళి మాస్టర్స్ అందరూ ఇందాకని అందరం అనుకున్నాము, ఒక 500 మంది మాస్టర్స్ కలిసి అభినందించాలనుకుంటున్నాము. ఇది మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఆడపిల్లలకు చాలా అవసరం అనే దాంతో కూడా ఆంధ్రాలో సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాని కార్యక్రమానికి మేమే చేస్తున్నాము. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ తరఫున అతి త్వరలోనే కలుస్తాము. సినిమా ఒక అద్భుతం, ఇంతవరకు ఎప్పుడు చేయలేని విధంగా చేశారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఏం చేస్తారని అనుకున్నారు అందరూ. ఆ డ్యాన్స్ ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, చాలా బాగా చేశారు. అందరూ చూడవలసిన సినిమా మట్టుకు చాలా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ.